జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమం, రెండోదేమో రాష్ట్ర స్థాయి కార్యక్రమము, మూడోది మన ఎన్టీఆర్ జిల్లా కార్యక్రమం. 3 కార్యక్రమాలు కూడా వివరించాలనుకున్నాం. ఒకటేమో జాతీయ స్థాయిలో మా పార్టీ జాతీయ కార్యదర్శి వర్గము సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కూడా అధిక ధరలపైన కొత్తగా రేషన్ కార్డుల కొరకు వారు పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఇవాళ పెరిగిన ధరల గురించి ఒక్కరు కూడా మాట్లాడారు. పైగా ధరలు పెంచుతూనే పోతూ ఉన్నారు. దాని గురించి సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు కూడా ఏదో చర్చల్లో మాట్లాడుకుంటున్నారు, ఇంట్లో మాట్లాడుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రొటెస్టే రావడం. అసలు ప్రభుత్వం కానీ లేదా పొలిటికల్ పార్టీస్ కానీ ఎలక్షన్ సందర్భంలో ధరల గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎన్నికలైన తర్వాత ఏ ఒక్కరు కూడా దీన్ని మాట్లాడడం లేదు, అసలు చర్చించుకోవడం లేదు. అసలు దాని యొక్క ప్రభావం ఈరోజు సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు బతకలేని పరిస్థితి లేదు. ఈరోజు పైగా ప్రభుత్వాలు పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా వాళ్ళు పెంచుతూ ఉన్నారు. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారు. ఎక్కడ కూడా దానికి ప్రొటెస్ట్ కాని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఈ సెన్సెస్ కంప్లీట్ కానందువల్ల దేశవ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం. దీనిపైన సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ సెన్సెస్తో సంబంధం లేకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వారికి రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మా అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ప్రజలు ఇవాళ అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు లేనందువల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డులన్నీ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదేవిధంగా పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులకు కూడా ఇక్కడ పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశ స్థాయిలో జరుగుతుంది. 6వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్రంలో ల్యాండ్ వాల్యూ పెరిగిన తరుణంలో పెద్ద ఎత్తున కబ్జాలు అన్యాక్రాంతం కావడం, లేదంటే అక్రమంగా పట్టాలు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. చాలా ఆశ్చర్యము. గతంలో మనం ఏనాడు చూడలేదు. ఎక్కడో ఆ ఎకరా 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు చేసుకునే వాళ్ళం మనం చూసాం. కానీ వందలాది ఎకరాల భూములను కూడా బినామీ పేర్ల మీదుగా తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదుగా వారు బదలాయింపు చేసుకోమని ఏనాడు చూడాలి. చివరికి వారు ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారంటే సాక్షాత్తు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఫైళ్లను దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేసిన తర్వాత మా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, నేను, అదేవిధంగా మా రైతు సంఘ నాయకులు మేమందరం కూడా పోయి పరిశీలన చేశాము. అక్కడ నిజంగా చాలా ఆశ్చర్యం. అసలు ఆ పొలాలు ఆ తర్వాత పోయి అవన్నీ చూస్తే అసలు ఒక దగ్గర అయితే పాపం వాళ్ళ తాత తండ్రుల సమాధులన్నీ ఉన్నాయి. ఆ పొలాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. అసలు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే భూములు కూడా విచిత్రం ఏమంటే కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా ఈరోజు కూడా పత్రికలో వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బినామీ పేర్ల మీదుగా ఒకే దగ్గర 982 ఎకరాల భూములు చేశారు. ఆ భూములు బదలాయింపు చేసిన ఆయన వాడు తిరుపతి జిల్లా కలెక్టర్గా ఉన్నాడు. మరి ఇలాంటి అధికారులు, ఇలాంటి వెధవల అధికారులుగా ఉంటే మరి ఇలాంటివి ఏ ప్రభుత్వంపైనా తెలియదు. సరే ఎంత ధైర్యం ఉండాలని నేను అడుగుతాను. వాళ్ళు మళ్ళీ వాళ్ళే కలెక్టర్లు, వాళ్ళే జాయింట్ కలెక్టర్గా ఉంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అని కూడా. కాబట్టి ఏమంటే ఏదైతే రైతుల భూములు కొట్టేశారో ఆ భూములన్నీ కూడా రైతులకు అందజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఏళ్ళుగా భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళు, పేదవాళ్ళు, అదేవిధంగా ఇళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తేవడానికి
ఈ నెల 28వ తేదీ నాడు విజయవాడలో భూ బాధితుల సదస్సును కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఆ సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. విజయవాడలో ఆ సదస్సు ఏర్పాటు చేస్తాం. మూడో ముఖ్యమైన సమస్య మరి ఎన్టీఆర్ జిల్లాలో అంటే అమరావతి రాజధాని ప్రాంతానికి కూతవేడి దూరంలో ఉన్నటువంటి కొండూరు మండలంలో ఇవాళ కిడ్నీ బాధితులు ఉంటా ఉన్నారంటే మరి ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందని అర్థం. ఏ కొండూరు మండలం అసలు ఎక్కడో ఉద్దానం ప్రాంతంలో ఉన్నారంటే అది ఈ రాష్ట్రం మూలన అది చివర కాబట్టి దాన్ని ఎవరో ఒక ఆశ్చర్యకరంగా వార్తగా మనం అందరం చూసాం. కానీ కూతవేడు దూరంలో రాజధాని ప్రాంతానికి కూతవేడు దూరంలో విజయవాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇవాళ కిడ్నీ బాధితులు ఉన్నారు. సక్రమంగా వాళ్ళకి నీళ్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందంటే మరి 78 ఏళ్ల స్వాతంత్ర ఫలాలు ఈ పక్కన ఉన్న వాళ్ళకి అందలేదని చెప్పి భావించాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన సిపిఐగా సీరియస్గా దాన్ని స్పందించి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రేపు 27, 28, 29 తేదీల్లో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పాదయాత్ర కూడా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన వారికి అక్కడ తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి కృష్ణా జలాలు ఇచ్చి అక్కడ కిడ్నీ బాధితులందరికీ కూడా వారికి ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఇక చివరి ముఖ్యమైన అంశము విశాఖపట్నంలో జరిగిన విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో దాదాపు 18 మంది చనిపోయారని చెప్పారు. 10ల సంఖ్యలో క్షతగాత్రులై ఆసుపత్రుల్లో ఇచ్చేసాం. మేము నిన్న మా కాంగ్రెస్ ద్వారా విచారిస్తే ఈవెన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళలో కూడా 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్తారు. ఏదేమైనా సరే 18 మంది చనిపోవడం అనేది అత్యంత దారుణమైన సంఘటన. నిన్న మన ముఖ్యమంత్రి గారు విజిట్ చేశారు. ఇవాళ ప్రతిపక్ష నాయకులు విజిట్ చేస్తూ ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. రేపు మా పార్టీ తరఫున మేము కూడా విజిట్ చేస్తూ ఉంటాం. కానీ నేను కోరేది ఒకటే, గతంలో కూడా ఇలాంటి ఘటన లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న పోయారు, చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ప్రకటించారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా వెళ్ళాడు, వారి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ప్రకటించారు. నేను కోరేది ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తాము, క్షతగాత్రులకు డబ్బులు ఇస్తాము, లేదంటే వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము అంతవరకు ప్రకటిస్తూ ఉన్నారు. మంచిది, అది చేయాల్సిందే. కానీ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వారు ఏమాత్రం కూడా నిబంధనలు పాటించకుండా ఇలాంటి దురాగతానికి వాళ్ళు కారకులయ్యారు. ఒక రకమైనటువంటి ఇలాంటి ఒక విస్ఫోటనానికి కారకులయ్యారు. 18 మెంబర్స్ ఒకేసారి చనిపోవడం అంటే మామూలు విషయం. మరి దానిపైన మీ యాక్షన్ ఏమి? అసలు ఆ ఎండి ఎక్కడున్నాడు? ఆ మేనేజ్మెంట్ ఎక్కడుంది? ఏమో వాళ్ళు ఏమన్నా పైనుంచి అయినా ఊడిపడినారా? వాళ్ళని కనీసం మీరు పోలీసులు అదుపులోకి కూడా తీసుకోరా? వాళ్ళ పైన కేసు పెట్టి జైల్లో పెట్టారా? కాబట్టి ఏమంటే ఈ లాలూచి పద్ధతులు మానుకోండి. అరే వాడు 18 మంది చంపితే గాడిద కూడా మీరు ఇంతవరకు వాడు ఎక్కడున్నారో చెప్పరు, వాని దగ్గర పోలీసులే పోరు. పైగా హోమ్ మినిస్టర్ ఆమె ఓపెన్గా మీడియాలో చెప్తా ఉంది, నేను ఫోన్ చేశాను, మాట్లాడాడు, మళ్ళీ మీరు కూడా రండి, మీకేమీ ఇది లేదు కదా, నేను మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేస్తే ఫోన్ బంద్ చేసుకున్నాడు. అంటే హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోని పరిస్థితిలో ఉన్నారంటే గవర్నమెంట్ సిగ్గుపడాలి. మీరు ఏదైనా పెట్టుబడిదారులకు లొంగిపోయిన ప్రభుత్వమా ఏమిటని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేవు. ఎవరతను 18 మందిని చంపడానికి కారకులైన వాళ్ళు, చనిపోవడానికి కారకులైన వాళ్ళు. కాబట్టి ఏమంటే దీన్ని సీరియస్గా టేకప్ చేస్తాం. రేపు మేము అక్కడ పోయిన తర్వాత దానిపైన కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే మన రాష్ట్రంలో పదే పునరావృతం అవుతాం. పర్యావరణానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉంటుంది. నేను అనంతపురం జిల్లాలో నేమకల్ అనే దగ్గర ఇలాంటివి ఉన్నాయి. రైతుల పంటలన్నీ పోతూ ఉన్నాయి.
రైతులు పాపం పంట పెట్టుకున్నంత నష్టపోతూ ఉన్నారు వీళ్ళ దీనివల్ల ఫ్యాక్టరీల వల్లని లెటర్ రాస్తే రిప్లై కూడా లేదు. అంటే రైతులు పాడైపోవాలన్నా, మా వర్కర్లు చనిపోవాలన్నా, వాళ్ళు క్షతగాతులై ఆసుపత్రి పాలు కావాలి. వీళ్ళ మీద మాత్రం వీళ్ళకి దర్జాగా ఉంటారు వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు గారు నిన్న విజిట్ చేశాడు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? ముఖ్యమంత్రి గారు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారన్న మాట మాట్లాడలే. హోమ్ మినిస్టర్ మాట్లాడరు. డబ్బులు ఇచ్చాం కాబట్టి అయిపోయా సరిపోయింది అనేది. కాబట్టి సరైనది కాదు. We will take it very seriously.